పశ్చిమాసియాలో యుద్ధం నెక్స్ట్ లెవెల్కి చేరుతోంది. ఇరాన్లోని పెట్రోకెమికల్ అణు కేంద్రాలే టార్గెట్గా దాడులు ముమ్మరం చేసింది యుఎస్ ఇజ్రాయెల్ సైన్యం. ఖుజెస్తాన్ ప్రావిన్స్లో 2 పెట్రోకెమికల్ ప్లాంట్లపై అటాక్ జరిగింది. బుషెహర్ అణు కేంద్రంపై మరో దాడి జరిగింది. 4సారి బుషెహర్ న్యూక్లియర్ ప్లాంట్పై ఈ అటాక్ కొనసాగింది. ఈ వరుస దాడులపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుంది. పొరపాటున న్యూక్లియర్ లీకేజ్ జరిగితే లక్షలాది మంది సామాన్య ప్రజలపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాలపై తమ దాడులు కొనసాగిస్తామంటూ ఇరాన్ చెబుతోంది. యుఏఈపైకి ఏకంగా 23 బాలిస్టిక్ క్షిపణులు 56 డ్రోన్లతో దాడి చేసింది. ఇప్పటికే హర్మూజ్ను తమ గుప్పెట్లో పెట్టుకుంది ఇరాన్. నెక్స్ట్ బాబ్ అల్ మండేబ్ను స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ చమురు సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. దక్షిణ ఇరాన్లోని ఖుజెస్తాన్ ప్రావిన్స్లో 2 పెట్రోకెమికల్ ప్లాంట్లపై అమెరికా ఇజ్రాయెల్ దాడులు జరిగాయి. బుషెహర్ అణు కేంద్రంపై జరిగిన మరో దాడిలో ఓ వ్యక్తి మరణించాడు. ఇటు గల్ఫ్ సహకార మండలి దేశాలపై అంటే జీసీసీ దేశాలపై ఇరాన్ జరిపిన ప్రతీకార దాడుల తీవ్రతను యుఏఈ ఎదుర్కొంది. తమ పైకి వచ్చిన 23 బాలిస్టిక్ క్షిపణులకు 56 డ్రోన్లకు తాము ప్రతిస్పందించినట్లుగా ఆ దేశం చెప్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో 4వసారి దాడి జరిగినట్టుగా టెహ్రాన్ చెప్తోంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA ప్రకారం ఇరాన్లోని బుషెహర్ అణు కర్మాగారానికి సమీపంలో ఉన్న ఒక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో క్షిపణి శకలాలు తగిలి ఓ వ్యక్తి మరణించినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ అధికారుల నుంచి అందిన ధృవీకరణను ఉటంకిస్తూ శనివారం జరిగిన దాడి తర్వాత రేడియేషన్ స్థాయిల్లో ఎటువంటి పెరుగుదల లేదంటూ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA చెప్తోంది. ఈ నేపథ్యంలో ఇక శనివారం తర్వాత ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బుషెహర్ కేంద్రంపై 4 సార్లు బాంబు దాడి జరిగిందంటూ పేర్కొంటూ దాని భద్రత పట్ల శ్రద్ధ లేకపోవడాన్ని విమర్శించారు. مرحبا بكم مساء الفل للناس الكل सामने बढ़ाओ అణు లేదా పెట్రోకెమికల్ సౌకర్యాలపై దాడి చేయడం వల్ల అధిక ప్రమాదం ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ పారిశ్రామిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడాన్ని తీవ్రతరం చేస్తున్న తరుణంలో ఈ దాడి జరిగింది. ఇక ఈ దాడి ఘటనపై ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అణు స్థావరాలు లేదా సమీప ప్రాంతాలపై ఎన్నడూ దాడి చేయకూడదని, సహాయక స్థావర భవనాల్లో కీలకమైన భద్రతా పరికరాలు ఉండవచ్చంటూ ఆయన చెప్తున్నారు. దీంతో అణు ప్రమాదం జరిగే ముప్పును నివారించడానికి గరిష్ట సైనిక సంయమనం పాటించాలంటూ పిలుపును గ్రోసీ పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరాన్ అణుశక్తి సంస్థ కూడా ఒక పోస్ట్లో ఈ సంఘటన ధృవీకరించింది. సైట్లోని ఒక సహాయక భవనం దెబ్బతిన్నప్పటికీ విద్యుత్ ప్లాంటు ప్రధాన విభాగాలు సమ్మె వల్ల ప్రభావితం కాలేదని ప్రభుత్వ సంస్థ చెప్తోంది. మృతి చెందిన వ్యక్తి భద్రతా సిబ్బంది అని కూడా చెప్తున్నారు. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బుషెహర్ న్యూక్లియర్ సెంటర్పై దాడి జరగడం ఇది 4వసారి అంటూ ఇరాన్ అణుశక్తి సంస్థ AEOI ఒక ప్రకటనలో చెప్తోంది. దీంతో ఇక ముఖ్యమైన ఇంధన కేంద్రమైన దక్షిణ ఖుజెస్తాన్ ప్రాంతంలోని పెట్రోకెమికల్ ప్లాంట్లపై మరోవైపు అమెరికా ఇజ్రాయెల్ దాడులు జరిపినట్లుగా ఇరాన్ మీడియా చెప్తోంది. కనీసం 5గురు గాయపడ్డట్టుగా తెలుస్తోంది. మహాషహర్ పెట్రోకెమికల్ ప్రత్యేక ఎకనామిక్ జోన్ ఆర్థిక మండలం అంతటా కూడా
పలు ప్రాంతాలపై క్షిపణులు పడడంతో పేలుళ్లు వినిపించాయి. పొగ కూడా పైకి లేవడం కనిపించింది. మహషహర్ పెట్రోకెమికల్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అంతా కూడా ప్రస్తుతం ఈ పేలుళ్లు సంభవించినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి బుషహర్ ఆటమిక్ సెంటర్ అలాగే మషహర్ పెట్రోకెమికల్ స్పెషల్ ఎకనామిక్ జోన్పై జరిగిన బాంబు దాడులకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. सामने बढ़ाओ। రసాయనాలు, ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ అంటే ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, పాలిమర్లు అలాగే అనేక ఇతర ఉత్పత్తులను తయారు చేసే ప్రభుత్వ ఆధీనంలోని బందర్ ఇమాం పెట్రోకెమికల్ కాంప్లెక్స్పై దాడి జరిగి అది దెబ్బతిన్నట్లుగా ఇరాన్ మెహర్ వార్తా సంస్థ చెప్తోంది. ఇక ఫార్స్ వార్తా సంస్థ ప్రకారం ఫజ్ర్ 1 అలాగే 2 పెట్రోకెమికల్ కంపెనీలతో పాటు సమీపంలోని ఇతర సదుపాయాలు కూడా దెబ్బతిన్నట్టుగా ఖుజెస్తాన్లోని ఒక ప్రాంతీయ గవర్నర్ చెప్తున్నారు. నష్టం తీవ్రతపై ఇంకా స్పష్టత లేదు. 2 అమెరికా యుద్ధ విమానాలు కూల్చివేశామంటూ అధికారులు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత శనివారం మధ్య ఇస్ఫహాన్ ప్రావిన్స్పై ఒక MQ-1 డ్రోన్ కూల్చివేసినట్లుగా ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ IRGC ప్రకటించుకుంటోంది. భూగర్భ యురేనియం మార్పిడి కేంద్రం, ఒక పరిశోధన కేంద్రాన్ని కలిగి ఉన్న ఇస్ఫహాన్ గత జూన్లో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల సమయంలో బాంబు దాడికి గురైన 3 కేంద్రాల్లో ఒకటిగా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా జరిగిన ఈ దాడులు ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు శాంతి చర్చల అంశానికి సంబంధించి పశ్చిమాసియా సంఘర్షణలో మధ్యవర్తిగా నిలవాలన్న పాకిస్తాన్ ప్రయత్నం విఫలమవుతోంది. ఇస్లామాబాద్ ప్రకటనను ఇరాన్ నిరాకరించినట్టుగా వాల్ స్ట్రీట్ జర్నల్ లాంటి సంస్థలు చెప్తున్నాయి. పాకిస్తాన్లో అమెరికా నేతృత్వంలోని ఏ ప్రతినిధి బృందాన్ని కలవడానికి ఇరాన్ ఒప్పుకోనట్టుగా తెలుస్తోంది. అమెరికా పెట్టిన డిమాండ్ల జాబితాను కూడా ఇరాన్ ఆమోదయోగ్యం కాదని పేర్కొనడంతో ఈ సంక్షోభం పరిష్కారం లభించే అవకాశాలు వెనక్కి తగ్గినట్టుగా మనకు తెలుస్తోంది. సో మొత్తం మీద ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ రాజీ ప్రయత్నాలు ఎక్కడా అనుకూలంగా లేవని తెలుస్తోంది. ఇక మరోవైపు ఇరాన్ అమెరికా పక్షాలకు సందేశాలు పంపడం వెనుక తామే ఉన్నామని చెప్పుకుంటూ మధ్యవర్తిగా నిలవడం ద్వారా పాకిస్తాన్ తన దౌత్య బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసింది. అయితే ఈ తీవ్రమైన నమ్మక లోపం కారణంగా చర్చల్లో ఇస్లామాబాద్కు ఎలాంటి పాత్ర పోషించడానికి ఇరాన్ విముఖత చూపినట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరోవైపు ఈ చర్చలన్నీ కూడా విఫలమైనట్టుగానే కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటు ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే హర్మూజ్ను గుప్పెట్లో పెట్టుకున్న ఇరాన్ బాబ్ అల్ మండేబ్ను కూడా స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. కానీ బాబ్ అల్ మండేబ్ను కనుక దిగ్బంధిస్తే, ఒకవేళ హూతీల సహాయంతో, యెమెన్లోని హూతీల సహాయంతో దిగ్బంధిస్తే కనుక అప్పుడు అస్సలు కథ ఉంటుంది. ఎందుకంటే బాబ్ అల్ మండేబ్ ఖచ్చితంగా పశ్చిమ దేశాలన్నింటికీ యూజ్ అవుతుంది. ఇప్పటికే హర్మూజ్తో దెబ్బతిన్నారు. హర్మూజ్ను కాపాడుకుందాం, తెరిపిద్దాం రండ్రా మొర్రు అంటే ఏ ఒక్క నాటో దేశం కూడా అమెరికా మాటను పెడచెవిన పెట్టినట్టుగా వాళ్ళు విమర్శిస్తున్నారు. వీళ్ళంతా పేపర్ పులులు, పిరికి పందలు అంటూ ట్రంప్ పదే పదే విమర్శిస్తున్నారు. అంతేకాదు ఇంకా వాళ్ళని దెప్పిపొడుస్తున్నాడు. ఒకవేళ బాబ్ అల్ మండేబ్, ఇది ఏంటి బాబ్ అల్ మండేబ్ అనేది సూయజ్ కాల్వ, ఎర్ర సముద్రము సంబంధించినటువంటి కాల్వ. ఇక్కడ నుంచి మెడిటేరియన్ సీ, హిందూ మహాసముద్రం నుంచి ఎర్ర సముద్రాన్ని దారితీసే సూయజ్ కాల్వ ఏదైతే ఉందో అది కూడా హర్మూజ్ జలసంధి లాంటిదే. 32 దానికంటే 1 కిలోమీటర్ తక్కువ ఉంటుంది వెడల్పు. అది 33 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది, 32 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇటు నుంచి అటు మళ్ళీ సౌదీ దాకా, ఎమిరేట్స్ దేశాలు, సౌదీ రియాద్ దాకా ఉంటుంది దాని ఎఫెక్ట్. అక్కడ దాకా ఆ కాల్వ ఉంటుంది. అక్కడ దాకా కూడా సౌదీ నుంచి కూడా వచ్చేటువంటి హార్బర్స్ నుంచి వచ్చేటువంటి దిగుమతులన్నీ కూడా మళ్ళీ ఇటు నుంచి వెళ్ళాలి, పశ్చిమ దేశాల వైపు వెళ్ళేటి. ఇక్కడ గతంలో హూతీ దాడులను నిలువరించేందుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, యూకే,
ఇట్లాంటి దేశాలన్నీ కూడా ఒక 10 దేశాల కౌన్సిల్గా ఏర్పడి హూతీల దాడిని నిర్వహించేందుకు, హూతీలు అంటే ఎర్ర సముద్రపు దొంగలు, వీళ్ళు పైరెట్ల మాదిరి, కానీ ఇరాన్ పెంచి పోషించిన ఇది ఒక మిలిటెంట్ సంస్థగా వాళ్ళు ముద్రేశారు. సో ఈ హూతీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సౌదీకి వ్యతిరేకం. సౌదీ సహాయంతో ఏర్పడ్డటువంటి అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసి సనా అనే ఒక క్యాపిటల్ని ఆక్రమించుకొని అక్కడ హొదైదా పోర్ట్ ఉంటుంది ఒకటి, ఆ పోర్టును ఆక్రమించుకొని వచ్చిపోయే నౌకలన్నింటినీ కూడా కాపు కాస్తూ దొంగ దెబ్బతీస్తుంటారు ఈ విధవలు. సో చాలా వరకు మన భారతీయ నౌకలు కూడా దెబ్బతిన్నాయి. వాళ్ళు ఎవరిని చూడరు, దోచుకోవడం అదే పని, లేదంటే పశ్చిమ దేశాలను ఇబ్బంది పెట్టడం. దీంతో చాలా వరకు వాళ్ళని కట్టడి చేశారనుకోండి. ఇప్పుడు ఒకవేళ నేను ఎందుకు చెప్తున్నా ఈ స్టోరీ అంతా అంటే, బాబ్ అల్ మండేబ్ను కనుక స్వాధీనం చేసుకోవాలని ఇరాన్ హూతీలతో కలిసి ప్లాన్ చేస్తే ఈ దేశాలు కూడా రంగంలోకి దిగాల్సి వస్తుంది. సో అది పరిస్థితి. సరే, అది ఒకవేళ నిజంగా వాళ్ళు దాన్ని దిగ్బంధనం చేస్తే ఇక్కడ 20% హర్మూజ్ నుంచి వస్తే ఈ బాబ్ అల్ మండేబ్ నుంచి 12%, 32% అంటే ఇంకేముండదు. ఇక కంప్లీట్గా ఈ కొరత, అలాగే ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణము, దివాలా తీసే పరిస్థితి వస్తుంది కొన్ని దేశాలకు. సో అది సిచ్యువేషన్. మనకైతే ఇప్పుడు సేఫ్ సైడ్. రష్యా నుంచి కావాల్సినంత చమురు వస్తుంది. ఇవాళ పెట్రోలియం శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ నుంచి కావాల్సినంత వస్తుంది, ఎక్కడ మాకు ఆటంకాలు లేవు, కావాల్సినంత చమురు వస్తుంది, ప్రస్తుతం సఫిషియెంట్గా సర్ప్లస్లో ఉన్నామని చెప్తున్నాం మన భారతీయ పెట్రోలియం మంత్రిత్వ శాఖ. రష్యా నుంచి కావాల్సినంత వస్తుంది, ఇరాన్ నుంచి కావాల్సినంత వస్తుంది, మనకి ఎక్కడ ఎవరు ఆటంకాలు లేవు. సో ఎలాంటి ఇబ్బందులు, భారతదేశం ఎక్కడ చమురు కొరత ఎదుర్కోవట్లేదనడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకు ఉంది ఇలా, భారత్కి ఎందుకు ఇంత సానుకూలంగా ఉందంటే మనం అందరితో సానుకూలంగా ఉంటాం, ఎవరితో శత్రుత్వం పెట్టుకోం. అలాగే అన్ని దేశాలకు ఒకటే మాట చెప్తాం, మనకు రష్యాకు కానీ ఇజ్రాయెల్ కానీ వాళ్ళు ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్నా, వీళ్ళు ఇరాన్తో యుద్ధం చేస్తున్నా, చర్చలతో పరిష్కారం చేసుకోవాలి. ఏదైనా శాంతి స్థిరత్వం కావాలని మనం కోరుకుంటాం. మనం అదే చెప్తాం ఎవరికైనా. కాకపోతే మనకు పక్కలో బల్లె ఉంది ఒకటి, పాకిస్తాన్ అనే ఒక చిన్న దేశం. సో ఆ దేశాన్ని ఎదుర్కొనేందుకు ఎలా ఎదుర్కోవాలో సందర్భం వచ్చినప్పుడు ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా ఉన్నాయి, అది పక్కన పెడదాం. సో ఇది పరిస్థితి. ప్రస్తుతం పశ్చిమాసియా మీద మాట్లాడదాం. పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించి ఇదిగో ఈ న్యూక్లియర్ ప్లాంట్ల మీద, పెట్రోకెమికల్ ప్లాంట్ల మీద అమెరికా భీకర దాడులు చేస్తుంది, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంది. దీంతో ప్రస్తుతం అక్కడ భారీ నష్టం సంభవించినట్టుగానే మనకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఇరాన్ ఎట్లా స్పందిస్తుంది అనేది ఇవే చూడాల్సిందే. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, యుద్ధానికి సంబంధించే నేను మాట్లాడుతున్నాను, పాకిస్తాన్ కన్నా కళలన్నీ కూడా కళలు అవుతున్నాయి. ఎందుకంటే క్రెడిట్ కొట్టేయాలని చూసింది, ఏదో మధ్యవర్తిత్వం చేసి తాము ఏదో పెద్ద గొప్ప పాత్ర పోషించామని చెప్పుకోవడానికి ట్రై చేసింది, కానీ ఎక్కడా వీళ్ళని ఇరాన్ నమ్మట్లేదు. ఇందాక నేను చెప్పిన స్టోరీ అదే మీకు. ఇరాన్ అమెరికాను కొమ్ము కాస్తుంది కాబట్టి పాకిస్తాన్ అమెరికా కొమ్ము కాస్తుంది కాబట్టి అమెరికా ప్రపోజల్స్ని ఇరాన్ ముందు పెడితే అసలు ఆ ప్రపోజల్స్ ఒప్పుకోవడం కాదు కదా, వాళ్ళని గెలవడానికి ఇస్లామాబాద్లో కూడా వీళ్ళు వద్దని చెప్పారంట. అంతేకాదు ఇప్పుడు వీళ్ళు అసలు పాకిస్తాన్తో మాకు పని లేదు, ఖతర్ వైపు మొగ్గు చూపుతున్నారు వాళ్ళు. ఖతర్, ఒమన్, మొదటి నుంచి కూడా వాళ్ళు ఒమన్ దేశం వాళ్ళకు మీడియేషన్ చేస్తుంది. సో మళ్ళీ అటువైపు మొగ్గు చూపుతున్నారు. సో దీంతో ఇస్లామాబాద్ ప్రయత్నాలన్నీ కూడా డొల్లా, పాకిస్తాన్ చేసేదంతా డొల్లా, అర్థమైందా? సో అది సిచ్యువేషన్, రైట్. సో ఇదేమైనా పశ్చిమాసియాలో పరిస్థితులు నానాటికి యుద్ధం పెరుగుతూ నానాటికి పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇంకా ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది పరిస్థితులు అనేది వేచి చూడాల్సిందే. ఇక్కడ మనం బాధపడాల్సింది సామాన్య ప్రజలు సమిధలవుతున్నారు, చిన్న పిల్లలు సమిధలవుతున్నారు, వృద్ధులు, మహిళలు, పాపం వాళ్ళంతా కూడా చనిపోతున్నారు, వాళ్ళంతా మృత్యువాత పడుతున్నారు. వాళ్ళందరి కోసం మనం ప్రార్థిద్దాం. యుద్ధం ఆగాలి, శాంతి నెలకొనాలి, అందరూ శాంతి సామరస్యంగా మెలగాలని కోరుకుందాం. అప్పుడు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కూడా బాగుంటాయి, ప్రపంచం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా వెస్ట్ ఏషియా వారు ఎంత తొందరగా ముగిస్తే అంత బెస్ట్ అని చెప్పేసి అందరం కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. سيداتي آنساتي सामने बढ़ाओ